వెల్కమ్ బ్యాక్ మినీ వ్లాగ్ సిరీస్ వచ్చేసి మటన్ పులావ్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. నేనైతే ఒక ½ కిలో వరకు మటన్ తీసుకున్నానండి. సో కుక్కర్లో మటన్ ఉడికించుకుందాం. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 3, ఒక టమోటా, కరివేపాకు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన రాకుండా అయితే బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ మొత్తం ఎగేలా చూసుకోండి. చూడండి మనకి దగ్గర పడింది, ఫ్రై అయింది, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇందులోనే బాగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా ½ కిలో వేసేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. మొత్తం అంతా అయితే కలిపేసుకున్నాను. ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. అందులోనే మటన్ కూడా బాగా ఎగేలా చూడండి, ఎందుకంటే మటన్ బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా కుక్ అయ్యేలానే చూసుకోండి. ఒక 2, 3, 5 విజిల్స్ వరకు అయితే పెట్టుకోండి. ఇట్లా కుక్ అయిన తర్వాతన ఒక 4 స్పూన్ల వరకు నేనైతే వేసుకున్నానండి కారం. మీకు స్పైస్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ స్పూన్లు వేసుకోండి, వద్దు అనుకుంటే కొంచెం ఒక 2-3 స్పూన్స్ వరకే ఆగిపోండి. మేమైతే స్పైసీగానే తింటాము. సో నేను ఒక 3 స్పూన్ల వరకు అయితే కారం కూడా వేసేసుకున్నానండి. ఇది ఒకసారి ఫుల్గా కలిపేసుకుందాం. చూడండి పొగలు ఆల్రెడీ కొంచెం రెడీలోనే ఉంది. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ వేసి మటన్ ఉడికించుకుంటున్నానండి. తెరిచి చూద్దాం ఒకసారి. దగ్గర అయితే పడింది, ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇందులోనే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇది వచ్చేసి పులావ్కి రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ యాలకులు ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి బాగా. ఇందులోనే లవంగాలు, చెక్కలు అన్నీ కూడా వేసుకోండి. అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా మిక్స్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసి కలుపుకోండి. 2 గ్లాసుల వరకు నేను వాటర్ అయితే 2 గ్లాసుల వరకు నానబెట్టుకున్న రైస్ అండి ఇది. సో ఇందులోని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని ఇందులోనే కొంచెం సాల్ట్ ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది, కొంచెం ఏమనుకోకండి. సాల్ట్ అండ్ కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాము, వేసింది కొంచెం మిస్ అయింది. సో సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అందులోని డిఫరెంట్గా చేస్తున్నామండి, ఒకసారి చూడండి. అందులోని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అట్లా గ్రేవీ లెక్కన రావాలి మనకైతే. ఇప్పుడు ఇందులో ఇందాక ఉడికించుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటన్ అనేది ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి ఫ్రై చేసుకున్న దాంట్లో ఉడికించిన మటన్ అయితే వేసేసుకోవాలండి. ఇందులోనే ఇందాక 2 గ్లాసుల వరకు నానబెట్టి ఉంచుకున్నాం కదండి బియ్యము, అవి కూడా వేసేసుకొని ఒక 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి. మనకి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. ఒకసారి తెరిచి అయితే చూద్దాం. అబ్బా, వేడి మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఆ పొగలు వస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత టేస్టీగా ఉంటుంది అని చెప్పి. మీకు కూడా నచ్చినట్లయితే ఆల్రెడీ ముందు కొత్తిమీర వేసుకున్నాను, మళ్ళీ కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.